హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, మీలోని ఒక వ్యక్తి అయితే సబ్స్క్రైబర్ మనకి కామెంట్ చేశారనమాట, ఇన్వర్టర్ మీద అయితే ఎక్స్పెరిమెంట్ చేయమని. ఆ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈరోజు షూట్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఆ ఇన్వర్టర్ మనం తయారు చేసామన్నమాట. ఇది ఎలా తయారు చేయాలనేది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను రీసెంట్గా. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. దీని మీద అయితే నేనైతే ఈరోజు లోడ్స్ అయితే వేయబోతున్నాను. ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవైతే మన చేతిలో ఉన్నాయి కదా, ఇవైతే నేను లోడ్ వేయబోతున్నాను అనమాట మన ఇన్వర్టర్ మీద. ఒక మస్కిటో బ్యాట్, ఒక మన పవర్ బ్యాంక్ అయితే ఛార్జ్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన అడాప్టర్, పడిపోయింది సరే. అలాగే ఒక సోల్డరింగ్ అనమాట. సోల్డరింగ్ రాడ్ అయితే నేను ఈ వీడియోలో ఇన్వర్టర్లో లోడ్ వేసేది మీకు చూపిస్తాను, వర్క్ అవుతుందా లేదా మనం తయారు చేసిన ఇన్వర్టర్లో. ఫస్ట్ నేది పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసి చూపిస్తాను మీకు. కరెంట్ ఇక్కడ చూడండి, మనం సాకెట్ అనమాట ఇది. ఇక్కడ సాకెట్లో అడాప్టర్ అయితే పెడుతున్నాను. ఓకే, అడాప్టర్ అయితే ప్లేస్ చేశాను కదా. ఇది మన పవర్ బ్యాంక్ అనమాట, ఎంఐ పవర్ బ్యాంక్. దీన్ని ఛార్జ్ చేస్తారు చూడండి. స్విచ్ ఆన్ చేయలేదు, మీకు కనబడుతుందా? ఎక్కడ చూపిస్తా ఫ్రెండ్స్, మీకు కనబడిస్తుంది అనుకుంటున్నాను. లైట్ అయితే వెలుగుతుంది చూడండి, ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. అయితే మనం మస్కిటో బ్యాట్ని ఛార్జ్ చేసి అయితే చూద్దాం రండి. చూడండి, ఇలాగైతే ప్లేస్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను. చూడొచ్చు, రెడ్ లైట్ అయితే వెలిగింది, కనబడుతుందా ఫ్రెండ్స్? స్విచ్ ఆఫ్ చేస్తాను చూడండి, మీకైతే కనపడదు. స్విచ్ ఆన్ చేసిన వెంటనే రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. ఇది పర్ఫెక్ట్గా మన మస్కిటో బ్యాట్ అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు సోల్డరింగ్ రాడ్ని అయితే ఇన్వర్టర్ మీద అయితే లోడ్ అయిపోతున్నాం. ఇది ఎవరు ఎక్స్పెరిమెంట్ ఊహించిండారు. ఇది చాలా ఎక్కువ వాట్స్ అయితే మనకి కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. యాంప్స్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, దాదాపు 6 amps ఏమో కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, మనం ట్రై చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీకు సాకెట్లు అయితే ప్లేస్ చేసేస్తున్నాను. ఓకే, ప్లేస్ చేశాను. ఇప్పుడు స్విచ్ అయితే వేసాను. కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలన్నమాట, 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes అయితే అయింది, చెక్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, మనం సోల్డరింగ్ చేసేంత హీట్ అయితే కాలేదు. మనకి హీట్ అయ్యంతే మనకి స్పర్శ తెలుస్తుంది కదా, దాదాపు అయితే హీట్ అయిందనమాట. మన ఇన్వర్టర్ మీద ఇది రన్ కావడం అయితే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎక్కువసేపు అయితే వేయదలుచుకోలేదు, దీని అయితే తీసేస్తున్నాను. చూశారు కదా, నేను 3 లోడ్స్ అయితే ఈరోజు అయితే మీకు వేసి చూపించాను ఇన్వర్టర్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి. మీరు కామెంట్ చేయండి, ఇలా ఇంకా ఏ లోడ్ వేయాలి మీకు కామెంట్ చేస్తే నేను అయితే చేస్తాను అనమాట. మన ఇన్వర్టర్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.